అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. భారతీయులమైన మనకి ఏడాది పొడవునా జరుపుకోవడానికి చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండుగల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. కార్తీక పౌర్ణమి అనేది హిందువులకి కార్తీక మాసంలో 15వ రోజు వచ్చే పండుగ. హిందూ పురాణం ప్రకారం ఈ రోజున దేవతలు పవిత్ర నదులలో స్నానం చేయడానికని భూమిపైకి దిగుతారు. అందుకే కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర నదులలో స్నానం చేసి దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా భక్తులు అనేక ఆచారాలను పాటిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు పవిత్ర నదీ స్నానం చేసి దానాలు చేయడం వల్ల వారి యొక్క పాపాల నుండి విముక్తి పొందుతారు. కార్తీక పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ప్రజల నమ్మకం. ఈ రోజున దేవతలు భూమిపైకి దిగి ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర గంగానదిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు. ఈ పండుగ పంట కోత సీజన్తో కూడా ముడిపడి ఉంటుంది. మంచి పంట పండినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు రైతులు దీనిని కృతజ్ఞతా దినోత్సవంగా జరుపుకుంటారు. కార్తీక పూర్ణిమ హిందూ పురాణాల్లో అనేక ఇతిహాసాలతో ముడిపడి ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణాల్లో ఒకటి శివపార్వతుల కుమారుడు కార్తికేయుని కథ. పురాణాల ప్రకారం శివపార్వతులు ఒక బిడ్డను కోరుకున్నారు. శివుడు తనకు కొడుకును సృష్టించేందుకు సహాయం చేయమని దేవతలను కోరాడు. దేవతలు ఈ కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు కార్తికేయుడిని సృష్టించారు. అందుకే కార్తీక పూర్ణిమను ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు. కార్తీక పూర్ణిమతో ముడిపడి మరొక పురాణ కథనం కూడా ఉంది. విష్ణువు మత్స్యావతారమెత్తిన కథ. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు దొంగిలించిన వేదాలను రక్షించడానికి విష్ణువు చేప రూపాన్ని ధరిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని, దానివల్ల కష్టాలు గ్రహదోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం, నరపీడ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి. ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో కానీ 365 ఒత్తులతో కానీ 720 ఒత్తులతో కానీ దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట. కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయట. ఆంజనేయ స్వామి లంకాదహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునేనట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొనబడింది. ఇందుకోసం ఏదైనా ఆలయంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందరూ. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుందట. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అంటూ ఉంటుంది. తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక, ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం జరుపుతూ ఉంటారు. దీనిని తప్పకుండా చూడాలి. జ్వాలా తోరణోత్సవాన్ని చూస్తే నరపీడ, దృష్టిదోషం, శత్రుబాధలు తొలగిపోతాయి. జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి బూడిదని బొట్టుగా పెట్టుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు తులసికోటలో ఉసిరికొమ్మ ఉంచాలి. అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం వెలిగించాలి. రకరకాల పుష్పాలు, తీయని నైవేద్యాలు ఉంచాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటికి మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. ఇది ఇలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడట. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కొద్దిగా వేసుకొని స్నానం చేయొచ్చు. తర్వాత పూజా మందిరంలో కానీ దేవాలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువుకి, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.
కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇక కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. అలాగే దీపదానం కూడా చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి దీపదానం చేయాలి. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి. ఈ పవిత్రమైన రోజున కొందరు సత్యనారాయణ పూజ కూడా చేస్తారు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున చందమామ నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమోగుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైంది. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకొని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మన జీవితాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తాం.